విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దొగ్గ దేవునాయుడును ఆమె పసుపు గుచ్చం అందజేసి అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో దొగ్గ దేవుడు నాయుడుతో పాటుగా నేతలు భాస్కర్రావు, పొగిరి గౌరీ, అరిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. ఆయన అనేక సంవత్సరాలుగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఆయనకి ఈ పదవి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా బీసీల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ పాస్ చేసింది కూడా భారత పథకాలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి చేరువయ్యే విధంగా మన దేవుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారని, జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీలని కూడా కలుపుకొని వెళ్ళి ఎవరైతే ఉన్నారో వారందరితో మంచి టీంని ఏర్పాటు చేసి ఓబీసీ మోర్చా అభివృద్ధికి వారు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉన్నటువంటి ఎక్కువ మంది రైతులు, సన్న చిన్నకారు రైతులు, ఇదే కాకుండా 105 కులాల్లో ఉన్నటువంటి చాలా మందికి కొంతమంది రుణాలు రాలేదు. ఆ రుణాలు రావడానికి ఏంటైతే అవుతుందో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి మేలు చేకూర్చడానికి 99% ట్రై చేస్తాం. ఏర్పాట్లు చేసి మన రైతులందరికీ ఉపయోగం చేయిస్తాం. ఇంకా రైతులందరికీ కూడా చాలా మంది ఇంకా మిగిలారు. వాళ్ళకి రైతులకి ఎందుకు రుణాలు రాలేదంటే అక్కడ వాళ్ళకి ఎల్పిఎం రాలేదని అంటున్నారు. ప్రతి రైతు కూడా ఈ సర్వే చేయించాలి అర్జెంటుగా ఎంఆర్ఓ ఆఫీసులో. ఆ సర్వేలు చేయించి వాళ్ళకి మంచి జరిగినట్టు చూడడానికి నేను ఎంతో కృషి చేస్తాను. అది మా పెద్దల తాలూకా సహకారంతో 72,000 ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపు వెనుక